దేవుడు ఒక మాట అంటాడు, తల్లి మరచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయను అంటాడు. మరి తల్లిదండ్రులు మనల్ని ఎందుకు విడుస్తారు? తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని విడుస్తారు అంటే, మనము బాగా తెలుసు, ఈ లోకంలో మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే తల్లిదండ్రులు మనల్ని విడిచగలరు. ఆ తర్వాత బైబిల్లో ఒక అంశాన్ని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేసి ఉంటున్నారు. హాగరు ఇస్మాయిల్ విషయంలో చూస్తే, ఆ యొక్క అరణ్యములో, బెర్షెబా అనే అరణ్యములో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ నీరు అవసరం వచ్చింది. దాహం వేసిన సమయంలో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ యొక్క అరణ్యములో నీరు లేకుండా పోయింది. ఆ సమయంలో తన బిడ్డ అయిన ఇస్మాయిల్ని యొక్క గోడు చూడలేక ఆ తల్లి ఆ బిడ్డని అక్కడ వదిలేసి కొంచెం దూరంగా వెళ్ళి గమనిస్తూ ఉంటున్నది. ఆ తల్లి వేదన పడుతూ ఉంటున్నది, బాధపడుతూ ఉంటున్నది, ఆ యొక్క రోదన తెలియజేస్తూ ఉంటున్నది. బిడ్డ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఆ సమయంలో దేవదూత ఆమెకి కనబడినప్పుడు దేవదూత తెలియజేసిన మాట, హాగరు ఏమి జరిగింది, ఎందుకు నువ్వు భయపడుతుంటున్నావు, ఈ బిడ్డ యొక్క మొర దేవుడి సన్నిధికి వచ్చిందని చెప్పేసి నేను సెలవిచ్చున్నాను. ఎప్పుడైతే ఆ బిడ్డ యొక్క ఆర్తనాదాలు విని దేవుడు ఆ యొక్క దేవదూతను పంపించడం జరిగింది. ఆ యొక్క ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించడం జరిగింది. అంటే జరిగిన పరిస్థితిని మనం గమనిస్తే, ఆ యొక్క బిడ్డ ప్రాణాన్ని కూడా తల్లి ఆ క్షణములో, ఆ పరిస్థితులలో తనని సేవ్ చేయలేకుండా పోయింది. తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డని విడిచివేయడం. అటువంటి సమయంలో కూడా దేవుడు ఆ బిడ్డని విడవకుండా ఆ బిడ్డని సంరక్షించినట్టుగా మనం అక్కడ చూస్తాం. కనుకని దేవుడు చెప్తున్నాడు, తల్లి మరచిన నేను నిన్ను మరవను అంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయని దేవుడు సెలవిచ్చు. కనుక అటువంటి యేసయ్య ప్రేమ, పాపం లోకంలో జీవిస్తున్నాం మనము, శాపం లోకంలో జీవిస్తున్నాం మనము, మన చెడిపోయిన జీవితంలో ఉంటున్న మనలను యేసయ్య ప్రేమలో, ఆ యొక్క కలువరి ప్రేమలో మనకు, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఆ ప్రేమలో త్యాగం ఉంది, ఆ ప్రేమలో అనురాగం ఉంది. కనుక యేసయ్య ప్రేమని మనం రుచి చూసి ఆయన చెంతికి నువ్వు వచ్చినట్టయితే ఆయన యొక్క ప్రేమలో నిత్యము కౌగిటిలో మనం జీవించలాగా దేవుడు నీకు నాకు కృపను చూపించును గాక. ఆమేన్.